వెండితెరపై మమ్మల్ని కడుపుబ్బా నవ్వించిన హాస్య నటుల జీవితాలు నిజ జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలతో నిండిపోయి ఉంటాయి. ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తిన ఆ కళాకారుల హృదయాల్లో ఎవరు చూడని గాయాలు, ఎవరికి వినిపించని బాధలు దాగి ఉంటాయి. అలాంటి అత్యంత విషాదకరమైన, హృదయాన్ని కదిలించే జీవితం గడిపిన నటుడు టాలీవుడ్ అలనాటి ప్రముఖ హాస్య నటుడు వల్లూరి బాలకృష్ణ గారు. పాతాళ భైరవి సినిమాలో అంజిగాడుగా తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ మహానటుడు ఒకప్పుడు వైభవం మధ్య జీవించాడు. కానీ చివరకు తన పిల్లలకు అన్నం పెట్టలేని దయనీయ పరిస్థితికి చేరుకున్నాడు. అసలు కోట్లాది మందిని నవ్వించిన ఆ నటుడి జీవితం ఎందుకిలా విషాదంగా ముగిసింది? వైభవం నుంచి పతనానికి ఆయన ఎలా చేరుకున్నారు? ఇది వల్లూరి బాలకృష్ణ గారి జీవితంలోని తెలియని విషాద గాథ. ఇక అసలు కథలోకి వెళ్తే, వల్లూరి బాలకృష్ణ 1925లో ఏలూరు సమీపంలోని ఓ చిన్న గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయన చాలా బక్కగా ఉండేవారు. దీంతో స్నేహితులు తరచుగా వెక్కిరించేవారు. కానీ చాలా మందిలాగా బాధపడకుండా ఆ వెక్కరింతల్నే ఆయన తన ప్రత్యేకంగా మార్చుకున్నారు. చదువు పెద్దగా అబ్బకపోవడంతో 5వ తరగతికే చదువు ఆపేశారు. ఆ తర్వాత నాటకరంగం వైపు అడుగులు వేశారు. వేదికపై ఆయన చేసే హావభావాలు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. డైలాగుల కంటే ఆయన శరీర భాష పెద్ద ఆకర్షణగా మారింది. అయితే బాలకృష్ణ కళ మాత్రం ఇంకా చాలా పెద్దది. ఎలాగైనా సినిమాల్లో నటించాలి, పేరు సంపాదించాలి అని ఉండేదట. కానీ చేతిలో డబ్బులు లేవు. ఆయన కళను వదిలిపెట్టలేదు. టికెట్ కూడా లేకుండా రైలు ఎక్కి కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన అనుభవించిన కష్టాలు వర్ణనాతీతం. తినడానికి తిండి లేక, ఉండడానికి చోటు లేక ఎన్నో రోజులు ఆకలితో గడిపారు. అలాంటి సమయంలో ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారి తండ్రి సాలూరి సన్యాసి రాజు బాలకృష్ణలోని ప్రతిభను గుర్తించి ఆశ్రయం ఇచ్చారు. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో జూనియర్ ఆర్టిస్ట్గా చేరి టీలు, కాఫీలు అందిస్తూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ సినీ ప్రయాణం మొదలుపెట్టారు. ఇక వల్లూరి బాలకృష్ణ జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది పాతాళ భైరవి. 1951లో వచ్చిన ఈ మూవీ దర్శక దిగ్గజం కేవీ రెడ్డి బాలకృష్ణలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ ని గుర్తించి ఎన్టీఆర్ గారి పక్కన అంజిగాడు పాత్రకు ఎంపిక చేశారు. ఆ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ బాలకృష్ణల కాంబినేషన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వారి మధ్య వచ్చే సన్నివేశాలకు థియేటర్లో నవ్వుల వర్షం కురిసేది. సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవగా అంజిగాడు పాత్ర బాలకృష్ణకు చిరస్థాయి గుర్తింపు తీసుకొచ్చాయి. అంతగా పాత్ర ప్రజల్లో కలిసిపోయింది కాబట్టి అప్పటి నుంచి చాలా మంది ఆయనను నిజ పేరుతో కాకుండా అంజిగాడు రోయ్ అని పిలిచేవారు. ఈ చిత్రంలో మాంత్రికుడు శిష్యుడిగా నటించిన పద్మనాభం తెరపై ఆపోజిట్ గా కనిపించిన నిజ జీవితంలో బాలకృష్ణకు అత్యంత ఆప్త స్నేహితుడయ్యారు. బాలకృష్ణ నటన చూసి స్ఫూర్తి పొందిన వారిలో తర్వాత కాలంలో హాస్య చక్రవర్తిగా ఎదిగిన రాజబాబు కూడా ఉండడం విశేషం. ఇక పాతాళ భైరవి తర్వాత బాలకృష్ణ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కాంతారావు గారి వంటి స్టార్ హీరోల సినిమాల్లో ఆయన తప్పనిసరిగా అయ్యారు. ప్రత్యేకంగా జానపద చిత్రాల బ్రహ్మ బి విఠలాచార్య తెరకెక్కించిన సినిమాల్లో బాలకృష్ణ కామెడీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. మాయాబజార్ సినిమాలో ఉత్తర కుమారుడి చెలికాడిగా ఆయన చేసిన నటన ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో సజీవంగానే ఉంది. ఒక దశలో పద్మనాభం కంటే కూడా బిజీ కమెడియన్ గా మారిపోయిన బాలకృష్ణ కెరియర్ ప్రారంభంలో కేవలం 15 రూపాయలు తీసుకున్న ఆయన పారితోషికం తర్వాత 15,000 రూపాయలకు పెరిగింది. ఆ రోజుల్లో అది ఒక పెద్ద మొత్తం అనే చెప్పాలి. ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితం, రాయల్ హోదా, బాలకృష్ణ జీవితం పూర్తిగా మారిపోయింది. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనిషి ఎదుగుదలతో పాటు వచ్చే కొన్ని చెడు అలవాట్లు జీవితాన్ని ఒక్కసారిగా కూలదూసేస్తాయి. బాలకృష్ణకు 7 ఆడపిల్లలు, ఇల్లంతా మహాలక్ష్ములతో కలకలలాడుతుందని ఆయన ఎంతో గర్వపడేవారట. కానీ అదే సమయంలో ఆయన జీవితంలోని కొన్ని ప్రమాదకరమైన అలవాట్లు పెరుగుతూనే వచ్చాయి. విపరీతమైన మద్యపానం, నమ్మిన వారి కోసం ఆస్తులు తాకట్టు పెట్టడం, సినిమాలకు ఫైనాన్స్ చేయడం, అందరికీ సహాయం చేస్తూ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ఇలా ఒక్కొక్కటిగా ఆయన ఆస్తులు కరిగిపోవడం ప్రారంభమయ్యింది. ఆయన పెట్టుబడి పెట్టిన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ కావడంతో భారీ నష్టాలు కూడా వచ్చాయట. దీనికి తోడు మద్యానికి బానిస కావడంతో షూటింగ్లకు ఆలస్యంగా వెళ్లడం, కొన్నిసార్లు షూటింగ్లు రద్దు కావడం కూడా జరిగిందట. దీంతో ఇండస్ట్రీలో ఆయనపై నెగిటివ్ ఇమేజ్ ఏర్పడింది. ఇదే సమయంలో కొత్త తరహా హాస్య నటులు రావడంతో బాలకృష్ణ గారికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. వల్లూరి బాలకృష్ణ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు మద్రాసులో కోట్ల
విలువైన ఆస్తులు కలిగిన ఆయన అప్పులు తీర్చడానికి అమ్ముకోవాల్సి వచ్చింది. ఖరీదైన కారులో తిరిగిన ఆ మహానటుడు చివరికి ఒక చిన్న గదిలో జీవించాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న చిన్న వేషాల కోసం స్టూడియోలు చుట్టూ తిరుగుతూ జీవనం సాగించాల్సి వచ్చింది. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే తన 7 కూతుర్లకు రోజుకు 3 పూట్ల తిండి పెట్టలేని స్థితికి ఆయన చేరుకున్నారు. ఒకప్పుడు కాస్ట్లీ కారులో తిరిగాను, ఇప్పుడు నా పిల్లలకు అన్నం కూడా పెట్టలేకపోతున్నాను అని రాత్రులు ఒంటరిగా కూర్చొని ఏడ్చేవారట. ఆకలి, ఆర్థిక కష్టాలు, మానసిక వేదన ఇవన్నీ ఆయనను పూర్తిగా కుంగదీశాయి. చివరిసారిగా బలిదానం సినిమాలో నటించిన బాలకృష్ణ 1982లో తీవ్ర మనస్తాపంతో ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూశారు. ఆ వార్త విని ఆయన ప్రాణ స్నేహితుడు పద్మనాభం కన్నీరు మున్నీరయ్యారు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ చివరి చూపుకు కూడా చాలా మంది రాలేదు. ఆ పన్న స్థితిలో పద్మనాభమే దగ్గరుండి అంత్యక్రియల ఖర్చులు భరించి తన స్నేహితుడికి చివరి వీడ్కోలు పలికారు. వెండితెరపై కోట్లాది మందిని నవ్వించిన ఒక గొప్ప హాస్య నటుడు నిజ జీవితం మాత్రం కన్నీళ్లు, ఆకలి, ఒంటరితనంతో పోరాడుతూ చివరికి మౌనంగా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. వల్లూరి బాలకృష్ణ జీవితం మనకు ఒక గొప్ప నిజాన్ని గుర్తు చేస్తుంది. తెరపై కనిపించే నవ్వుల వెనక ఎన్నో కనిపించని బాధలు దాగి ఉంటాయి అని.